శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ద్రౌపది విలాపం అలా నడుస్తూనే ఉంది. భీమసేనుడి దగ్గరికి వచ్చింది పాపం. పరాభవం చేత సంతప్త హృదయై భీమసేనుడి దగ్గరికి వచ్చింది ప్రతిక్రియను ఆశించి. తన గోడంతా చెప్పుకుంటోంది. ఆమె యొక్క విలాపం అలాగా సాగుతోంది. ఎంతో బాధపడుతోంది. ఆమె మనస్సంతా కూడా దుఃఖంతో నిండిపోయింది. ఒక్కసారి ఆ భీమసేనుడు కనిపించేటప్పటికీ విపరీతమైనటువంటి ఓదార్పు పొందాలనిపించింది ఆమెకి. అందుకని తన మనస్సులో ఉన్నదంతా కూడా వెళ్ళగొక్కుతోంది. ఇదంతు దుఃఖం కౌంతేయ మమాసహ్యం నిబోధతత్ యాన జాతు స్వయం పింశే గాత్రోద్వర్తనమాత్మనః అన్యత్ర కుంత్యా భద్రంతే సా పినష్మజ్ఞ చందనం పశ్య కౌంతేయ పాణీమై నైవాభూతాం హి యౌ పురా. ఓ కుంతి కుమారా, ఇదే కాదయ్యా, ఇంకా సహించలేనటువంటి ఓ పెద్ద కష్టం కూడా ఉంది నాకు. ఇంతకుముందు కుంతీదేవికి తప్ప స్వయంగా నా కోసం కూడా నేను ఎప్పుడూ కూడా నలుగుపిండిని నోరలేదు. కేవలము మా అత్తగారైనటువంటి కుంతీదేవి కోసం చేశాను తప్ప. కానీ ఇగో నా చేతులు రెండు చూడు కాయలు కాసేయ్యా, సుదేష్ణ కోసం ఇప్పుడు నేను ఇలా నూరుతూ ఉండడం వల్ల. ఇత్యస్య దర్శయామాస కిణవంతో కరావుభో. తన యొక్క గాయాలతో ఉండేటువంటి తన చేతులను రెండు కూడా పాపం చూపించింది. చందనం అరగదీయడంలో నల్లని కాయలు ఏర్పడ్డాయి. అవన్నీ కూడా అక్కడ ఆ చందనం తీయడము, లేకపోతే ఆ నలుగుపిండి నోరడము, లేకపోతే మరోటి ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల పాపము ఆ చేతులన్నీ కూడా గాయాలైపోయాయి. బిభేమి కుంచాయానాహం యుష్మాకం వా కదా జనాసా జాగ్రత్త విరాటస్య భీతాతిష్టామి కింకరి. ఇంతకుముందు ఎప్పుడు పూజ్యురాలైన కుంతికి కానీ మీకు కానీ నేను ఎప్పుడు భయపడలేదు. అలాంటి నేను ఈనాడు ఈ దాసిగా విరాటరాజు ఎదుట భయపడుతూ ఉంటున్నానయ్యా. కిన్ను వక్షతి సమ్రాణ్మాం వర్ణక సుకృతో నవా నాణ్యపిష్టం హిమస్య చందనం కిల రోచతే. ఆ సమయంలో ఆ మహారాజు ఏమంటాడో, ఈ చందనాన్ని సమానంగా నేను నూరేనంటాడో నోరలేదంటాడో అని ఆలోచిస్తూ ఉంటాను. నేను తప్ప వేరెవరు సిద్ధం చేసినా ఆ గంధం అనేటువంటిది మత్స్యరాజుకి అసలు ఇష్టం ఉండదు. సా కీర్తయంతి దుఃఖాన్ని భీమసేనస్య భామిని రురోధ శనకై కృష్ణ భీమసేనముదీక్షతి. ఈ విధంగా భీమసేనుడికి తన విలాపాన్ని, తన దుఃఖాన్ని అంతటినీ కూడా చెప్పి అతని ముఖం వైపు చూస్తూ ఏడుస్తుంది పాపం ద్రౌపది. సా బాష్పకలయావాచ నిశ్వసంతి పునః హృదయం భీమసేనస్య ఘట్టయంతి ఇదమబ్రవీత్. ఆమె మాటి మాటికి దీర్ఘంగా నిట్టూరుస్తోంది. కన్నీళ్లతోటి గద్గద స్వరంతో ఆ భీమసేనుడి యొక్క హృదయం కంపించిపోయేలాగా ఈ విధంగా చెప్తోంది. నాల్పంకృతం మయా భీమ దేవానాం కిల్బిషం పురా అభాగ్యాయత్ర జీవా మీ కర్తవ్యే సతి పాండవ. ఓ భీమసేన, నేను పూర్వకాలంలో దేవతల పట్ల చిన్న అపరాధం కూడా చేయలేదు. అందుకే అభాగ్యరాలైనటువంటి నేను చచ్చిపోవలసినటువంటి స్థితిలో కూడా బతుకుతున్నాను. అది కారణం. తతస్తస్యా కరో సూక్ష్మో కిణబద్ధో వృకోదర ముఖమానీయ వైపత్యారురోధ పరవీర. అలా చెప్పేటప్పటికి పాపము ఆ భీముడు చిక్కిపోయి కాయలు కాచిన ఆ చేతులను తన ముఖానికి ఆనించి ఆయన కూడా విలపించేట పాపం. తౌ గృహీత్వాచ కౌంతేయ బాష్పముసృజ్య వీర్యవాన్ తత పరమ దుఃఖార్థహితం వచనమబ్రవీత్. ఆ పరాక్రమవంతుడైన ఆ భీముడు ఆ చేతులను పట్టుకుని కన్నీళ్లు కారుస్తూ దుఃఖంతో బాధపడుతూ ఆ ద్రౌపదితోటి ఈ విధంగా అంటున్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే విరాట పర్వణి కీచకవధ పర్వణి ద్రౌపదీ భీమ సంవాదే వింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో కీచకవధ పర్వం అనే ఉపపర్వంలో ద్రౌపది తన కష్టాలని భీముడికి తెలియజేయడం అనేటువంటి 20వ అధ్యాయం పూర్తయింది. 21వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. భీమసేనుడు చెప్తున్నాడు ద్రౌపదితోటి, ధిగస్తు మే బాహుబలం గాంధీవం ఫాల్గునస్య చ ఎత్తే రక్తౌ పురా భూత్వా పాణీకృత కిణావిమౌ. పూర్వం ఎంతో కోమలంగా ఎర్రగా ఉండే నీ ఈ చేతులు రెండు నేను నల్లగా కాయలు కాసిపోవడం వల్ల నా భుజబలము ఆ అర్జునుడి యొక్క గాంధీవము రెండు పనికిరాను అని అర్థమవుతోందమ్మా.
సభాయాంతు విరాటస్య కరోమి కథనం మహత్ తత్ర మే కారణం భాతి కౌంతేయో యత్ ప్రతీక్షతే. నేను అప్పుడే విరాటుని సభలో పెద్ద మారణకాండ జరిపి ఉందును, కానీ అలా చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ యుధిష్ఠిరుడు చూసిన చూపు. అజ్ఞాతవాసం బయటపడుతుందనే భయాన్ని సూచిస్తూ నాకేసి చూశాడు, దాంతో ఆగాను నేను. అథవా కీచకస్యాహం పోథయామి పదాశిర ఐశ్వర్యమదమత్తస్య క్రీడన్నివ మహాద్వప. లేకపోతే ఆ ఐశ్వర్యమదాంధుడైనటువంటి ఆ కీచకుడిని తలను ఏనుగు ఆటలాడుతూ వెదురు బంగను తొక్కినట్టుగా కాళ్లతో మట్టి కరిపించేవాడిని. అపశ్యంతాం యదా కృష్ణే కీచకేన పదాహతాం తదైవాహం చికీర్షామస్యానాం కథనం మహత్. ఆ కీచకుడు నిన్ను కాలుతో తన్నినప్పుడు నేను అక్కడే ఉండి నా కళ్ళతో ఆ దృశ్యాన్ని చూశాను. నాకు అప్పుడే ఈ మత్స్య దేశవాసులందరినీ చంపేయాలనిపించింది. తత్ర మాం ధర్మరాజస్సు కటాక్షేణ్యవారయత్ తదహం తస్య విజ్ఞాయ స్థిత ఏవాస్మి భామిని. కానీ ధర్మరాజు అక్కడ నన్ను కళ్ళతో సైగ చేసి నా యొక్క క్రోధాన్ని అణచివేసి ఆ పని చేయకుండా నన్ను వారించాడు. నేను కూడా ఆ సైగను గ్రహించాను కనుక నిశ్శబ్దంగా ఉండిపోయానమ్మా. యచ్చ రాష్ట్రాత్ ప్రత్యవనం కురూణాం అవధశ్చయ సుయోధనస్య కర్ణస్య శకునే సౌబలస్య చ దుస్సాసనస్య పాపస్య యన్మయా నాహృతం శరా తన్మే దహతి గాత్రాణి హృది శల్యమివార్పితం మా ధర్మం జహి శుశ్రోణి క్రోధం జహి మహామతే. మనం రాజ్యం కోల్పోయినాడే ఆ కౌరవుల వధ జరిగిపోవాలి, వెంటనే చంపేద్దాం వాళ్ళని. అసలా ఈ వనవాసాలు అవి చెయ్యక్కర్లేదు. ఈ ధర్మరాజు కనుక అప్పుడే కనుక ఒక్క సైగ చేసుంటే కనుక మొత్తం మా కౌరవులు అందరూ కూడా వాళ్ళ ఆ క్షణంలో అక్కడే చచ్చిపోయేవారు. ఆ దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు వీళ్ళందరూ శిరస్సులను నరికి ఉండాల్సింది. ఇదంతా ఆలోచిస్తూ ఉంటే నా మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్టుంటుంది, శరీరంలో మంటలు రేగిపోతూ ఉంటాయి. నువ్వు చాలా బుద్ధిమంతురాలమ్మా, ధర్మాన్ని విడిచిపెట్టకు, క్రోధాన్ని మటుకు విదిలిపెట్టు. ఎందుకంటే విడువలసింది క్రోధం కానీ ధర్మం కాదు. అందువలన నువ్వు కోపాన్ని విడిచిపెట్టు, ధర్మాన్ని విడిచిపెట్టకు అని భీమసేనుడు ద్రౌపదితో చెప్పాడు. ఇమంతు సముపాలంభం త్వత్తో రాజా యుధిష్ఠిరా శృణుయాద్వాపి కళ్యాణి కృష్ణం జహ్యాస జీవితం. ఒకవేళ యుధిష్ఠిరుడు నీ ఈ నిందన పూర్తిగా వింటే అతడు తప్పకుండా మరణిస్తాడు. అంతలా ధర్మరాజును నువ్వు అన్నావు. ఆ మాటలు వింటే అతడు బతకలేడు. ఇంకా ధనంజయో వా శుశ్రోణి యమో వా తను మధ్యమే లోకాంతర్గతేష్వేషు నాహం శిక్షామి జీవితం. అర్జునుడు కానీ నకుల సహదేవులు కానీ నువ్వు చేసినటువంటి నిందను వింటే వాళ్ళు తప్పక మరణిస్తారమ్మా. వాళ్ళు మరణిస్తే నేను బతకలేను. పురా సుకన్యా భార్యా చ భార్గవం చవనం వనే వల్మీకిభూతం శామ్యంతం అన్వపద్యత భామిని నారాయణీ చంద్రసేన రూపేణ యది తే శృత పతిమాన్వచరత్ వృద్ధం పురా వర్షసహస్రిణం. పూర్వం భృగు మహర్షి యొక్క కొడుకు చవనుడనేటువంటి ఒక ఋషి ఉండేవాడు. అతడు తపస్సు చేసి పుట్టగా మారిపోయాడు. అతని భార్య సుకన్య భర్తకు సేవలు చేసి సుఖాలు పొందింది. నారాయణి అయినటువంటి ఇంద్రసేన రూపవతి అని నీవు వినే ఉంటావు కూడాను. 1000 సంవత్సరాలు ముసలివాడైనటువంటి తన మగడు ముద్గల మహర్షికి సేవలు చేసి తరించిందామె ఆ ఇంద్రసేన. దుహిత జనకస్యాపి వైదేహీదితే శృత పతిమన్వచర సీత మహారణ్య నివాసినం. అలాగే ఇంక జనకుడి కూతురైనటువంటి సీత గురించి నువ్వు వినే ఉంటావు. ఆమె దండకారణ్యంలో పతిని అనుసరించి వెళ్ళింది. రక్షసా నిగ్రహం ప్రాప్య రామస్య మహిషీ ప్రియ క్లిశ్యమానాభి శుశ్రోణి రామమే వాన్వపద్యత. ఆ రాక్షసుడైనటువంటి రాముడు ఆమె లంకకి తీసుకుపోయాడు. రామునికి ప్రియమైన ఆమె అక్కడ ఎన్నో బాధలను అనుభవించి చివరికి రాముడిని చేరుకుంది. అంతేగాని ధర్మాన్ని తప్పలేదు. లోపాముద్ర తథాభీరు వయోరూప సమన్విత అగస్త్యమన్వయాధ్యత్వా కామాన్ సర్వాన్ అమానుషాన్. గొప్ప సౌందర్యవతి యౌవనవతి అయినటువంటి లోపాముద్ర కూడా సమస్త సుఖాల్ని విడిచిపెట్టి అగస్త్య మహర్షిని అనుసరించింది కదా. జుమస్సేన సుతం వీరం సత్యవంతం అనిందిత సావిత్రి అనుచారైక యమలోకం మనస్విని. అలాగే పరమ పతివ్రత అయినటువంటి అభిమానవతి అయినటువంటి సావిత్రి జుమస్సేనుడి కుమారుడు అయినటువంటి వీరుడైనటువంటి సత్యవంతుడిని ప్రాణాలు కాపాడుకోవడానికి యమధర్మరాజుని అనుసరించి ఒంటరిగానే యమలోకానికి కూడా వెళ్ళింది. యథైతా కీర్తిత నార్య రోభవచ్చ పతివ్రత తథాత్మపి కళ్యాణి సర్వై సౌమితా గుణై. అలాగా అనేక మంది పతివ్రతలు, రూపవతులు, గుణవతులు అయినటువంటి పైవారిలాగా నువ్వు కూడా అనేకములైనటువంటి సద్గుణాలు కలదానవమ్మా.
మా దీర్ఘం క్షమకాలంతం మా సమర్థం చ సంహితం పూర్ణే త్రయోదశే వర్షే రాజ్ఞాం రాజ్ఞే భవిష్యతి. కొద్ది కాలం ఓపిక పట్టి ఇంకొక 15 రోజుల కాలం ఉంది మనకు. 13వ ఏడు నిండగానే నువ్వు రాణులందరికీ రాణివి అవుతావు. అంటే తప్పనిసరిగా నువ్వు మహారాణివి అవుతావు మళ్ళీ అనమాట. అందువల్ల ఇంకెంతో కాలం లేదు. మనకు ఉన్నటువంటిది ఏంటంటే మా సమర్థం అంటే నెలలో సగభాగం. అయితే అర్ధేన సంహితం మాసం అర్ధ సంహితం మాసార్థం అని 15 రోజులు కూడా చెబుతారు. అయితే ఈ దీంట్లో ఒక విధమైనటువంటి ఈ కాల నిర్ణయంలో కొద్దిగా అటు ఇటు తేడా ఉండి కొంతమంది మాసం అధ్యర్థ సంహితం అని 1.5 నెల అని కూడా అంటారు. ఏదైనప్పటికీ ఇంకెన్నో రోజులు లేదు అని. సత్యేన తే శపేచాహం భవిత నాణ్యధేతిహ సర్వాసాం పరమ స్త్రీణాం ప్రామాణ్యం కర్తుమరసి. నీకు ఒట్టు వేసి చెప్తున్నా నా మాట నిజం, నువ్వు స్త్రీలందరిలోకెల్లా ఆదర్శవతిగా పేరు పొందుతావు, మహారాజ్యం అవుతావు నువ్వు. సర్వేషాం చ నరేంద్రాణం మూర్ధ్నిస్తాస్యజభామిని భర్తృభక్త్యాచ వృత్తేన భోగాన్ ప్రాప్స్య దుర్లభాన్. నువ్వు నీ పతిభక్తి వల్ల రాజులందరికంటే ఉన్నత స్థానం పొంది వాళ్ళందరూ నిన్ను శిరసావహించే విధంగా సమస్తమైనటువంటి భోగాలు అనుభవించేటువంటి కాలం అత్యంత సమీపంలో ఉందమ్మా అని ఆమెను బోరడెల్లపచేశాడు. అప్పుడు ద్రౌపది చెప్తోంది, ఆర్తయై తన్మయా భీమాకృతం బాష్ప ప్రమోచనం అపారయంత్యా దుఃఖానీన రాజానముపాలభే. ద్రౌపది అంటోంది, ఓ భీమా, నేను దుఃఖాన్ని భరించలేక దీనత్వంతో నీ ముందు కంటనీరు పెట్టాను, కానీ యుధిష్ఠిర్ని నిందించాలని నా తత్వం కాదయ్యా. నాకు బాధ కలిగింది, అయ్యయ్యో ఇలా ఇటువంటి అవస్థలన్నీ మనం ఇలా పడ్డామే అని. కిముక్తేన వ్యతీతేన భీమసేన మహాబల ప్రత్యుపస్థిత కాలస్య కార్యస్యానంతరో భవ. జరిగిన దాని గురించి మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం ఏం లేదు. ఈ విషయంలో నువ్వు చేయవలసినటువంటి పని గురించి నువ్వు ఆలోచించుప్పుడు. ఎందుకంటే త్వరగా చేయవలసిన పనుల్లో ఆలస్యం చేస్తే దేవతలకు కోపిస్తారు. అంటే చేయవలసిన పని ఏమైనా ఉంటే అది వెంటనే చేయమన్నారు. శీఘ్ర కృత్యేషు కార్యేషు విలంబయతి యో నరః తత్కృత్యం దేవతాహతస్య కోపాద్ విఘ్నంచ సంశయం అని చెప్తారు స్మృతివాక్యం. ఎందువలన అంటారంటే వెంటనే చేయాలి, త్వరగా చేయవలసిన పనుల్లో ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేస్తే దేవతలు కోపించి ఏంటంటే కార్యానికి విఘ్నం కలిగిస్తూ ఉంటారు. మమేహ భీమ కేకేయీ రూప అభిభవశంకయా నిత్యముద్విజతే రాజా కథం నేయాది మామితి. ఆ కేకే రాజకుమార్ తనకంటే అందమైనటువంటి నన్ను చూసి తన భర్త విరాట మహారాజు నా యందు ఎక్కడ ఆసక్తి చూపుతాడో అని నిత్యం కలత చెందుతూ ఉంటుంది. తస్యా విదిత్వా తం భావం స్వయం చామృత దర్శన కీచకోయం సదుష్టాత్మా సదా ప్రార్థయతే హిమాం. ఇంక ఈ కీచకుడిని చూస్తేనే పాపం చుట్టుకుంటుంది. అటువంటి కీచకుడు రాణి సుదేష్ణ యొక్క భావాన్ని గుర్తించి స్వయంగా నా దగ్గరకు వచ్చి పదే అడగడం మొదలు పెడుతున్నాడు. తమహం కుబితా భీమా పునః కోపం నియమ్యచ అబ్రువం కామ సమ్మూఢం ఆత్మానం రక్ష కీచక. అందువలన అతని అభిప్రాయం తెలుసుకుని నాకు చాలా కోపం వచ్చింది, కానీ కోపాన్ని నిగ్రహించుకున్నాను. ఓ కామాంధుడా కీచక, నిన్ను నువ్వు రక్షించుకో అని కూడా చెప్పాను నేను. గంధర్వాణమహం భార్య పంచానాం మహిషీప్రియ తేత్వాం నిహన్యు కుపితా శూరా సాహసకారిణ అని చెప్పాను నేను. 5 గంధర్వులకు నేను ప్రియపత్రిని, వాళ్ళు శూరులు, సాహసం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ కోపం వస్తే నిన్ను తప్పకుండా చంపేస్తారు, జాగ్రత్త అని కూడా చెప్పాను. ఏవముక్త సుదుష్టాత్మ కీచక ప్రత్యువాచ నాహం బివేమి శైరేంద్రి గంధర్వాణాం శుచిస్మితే. అలా అంటే వాళ్ళు నన్ను చూసి, ఈ గంధర్వులకి నేనేం భయపడను, 100 మంది గంధర్వులు వచ్చినా వాళ్ళని అణిచేస్తాను నేను అన్నాడు. శతసహస్రాణి గంధర్వాణాం అహన్ననే సమాగతం హనిష్యామి త్వం భీరు కురు మేక్షణం. ఓ పెరిగిదానా, గంధర్వులు 100ల కొద్దీ 1,00,000 కొద్దీ వచ్చినా నేను ఒక్కడిని వాళ్ళందరినీ చంపేయగలను అని. అందువల్ల వాటి గురించి నువ్వు బాధపడకు, నువ్వు నా కోరిక తీర్చన్నాడు. ఈ చుక్తే చాబ్రువం మత్తం కామాతురమహం పునః నత్వం ప్రతిబలశ్చేషాం గంధర్వాణాం యశస్వినాం. నేను కామాతురుడైనటువంటి కీచకుడితో చెప్పాను, నువ్వు కీర్తి కలిగినటువంటి ఆ గంధర్వులతో సమానం ఎప్పటికీ కావు అని చెప్పాను. ధర్మే స్థితాస్మి సతతం కులశీల సమన్విత నేచ్ఛామి కంచిత్ వధ్యంతం తన జీవసి కీచక. నేను చాలా ఉన్నత కులంలో పుట్టానయ్యా, శీలం కలిగిన దాన్ని, పాతివృత్య ధర్మంతో ఉన్నాను, నా కారణంగా ఎవరు చావకూడదు, అందువల్ల నువ్వు ఇంకా బ్రతుకున్నావు, అది ఒక్కటి గుర్తుంచుకోను. ఏవముక్త సదుష్టాత్మ ప్రాహసత్ స్వనవత్తథ
అధమాం తత్ర కైకేయీ ప్రైషయత్వర ప్రణయేనతు తేనైవ దేశితా పూర్వం భ్రాతృప్రీతికీర్షయా సురామానే కళ్యాణి గీతకస్య నివేశనాథ్. నేను అలా అన్న కీచకుడు చాలా బిగ్గరగా నవ్వాడు కూడాను వేళకోళంగా. ఆ తర్వాత సుధేష్ణ ఆ కీచకుడికి మేలు చేయాలనుకుంది. దాంతో నన్ను కీచుకుని ఇంటికి వెళ్ళి స్వరం తెచ్చిపెట్టమని నన్ను పంపించింది. సూతపుత్రస్తు మాం దృష్ట్వా మహత్సాంత్వమవర్తే సాంత్వే ప్రతిహతే క్రుద్ధ పరామర్శమనాభవత్. నేను అక్కడికి వెళ్ళాను. ఆ కీచకుడు నన్ను చూసి అనేక విధాలుగా బతిమాలాడి అతని కోరిక కాదన్నాను. వాడు కోపంతో నన్ను బలవంతంగా లోబరుచుకోవడానికి ప్రయత్నం చేశాడు. విదిత్వా తస్య సంకల్పం కీచకస్య దురాత్మ తదాహం రాజశరణం జవేనైవ ప్రధావిత. అప్పుడు నేను ఆ దురాత్ముడైనటువంటి కీచకుడి యొక్క అభిప్రాయం తెలుసుకుని రక్షణ కోసం విరాట్ రాజు అనేటువంటి చోటికి వేగంగా పరిగెత్తానయ్యా. సందర్శనేతు మాం రాజ్ఞ సోతపుత్ర పరామృసత్ పాతయత్వాదు దుష్టాత్మ పదాహం తేన తాళిత. ఆ దుర్మార్గుడైనటువంటి ఆ సోతపుత్రుడు ఆ కీచకుడు రాజు చూస్తుండగా నన్ను కింద పడేస్తానేడు. ప్రేక్షతేస్మ విరాటస్తు కంకస్తు బహవో జన రథిన పీఠమర్ధాశ్చారోహాస్తనైగమ. ఆ విరాట్ రాజు చూశాడు, కంకుభట్టు చూశాడు, నువ్వు చూసావు, చాలామంది జనం చూస్తున్నారు. రధికులు రాజుకి ఇష్టమైనటువంటి నాగరికులు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఉపాలబ్ధో మయా రాజా కంకశ్చాపి పునఃపునః తతో నబారితో రాజ్ఞాన తస్యా వినయకృత. నేను ఆ రాజును కంకుభట్టును చాలాసార్లు నిందించాను, అయినా రాజు కీచుకుని దుర్మార్గాన్ని దండించలేకపోయాడు. యోయం రాజ్ఞో విరాటస్య కీచకో నామ సారథి త్యక్తధర్మాన్ నృశంసచ్చ నర స్త్రీ సమ్మత ప్రియ. కీచకుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వీడు విరాటుడికి సహాయకుడు, సారథి, ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి వాడు క్రూరుడు. అయినప్పటికీ విరాటుడు సుధేష్ణ కూడా ఇద్దరు ఇతన్ని అభిమానిస్తూనే ఉంటారు. సూరోభిమాని పాపాత్మ సర్వార్థేషముగ్ధవాన్ దారామర్సి మహాభాగా లభతే అర్థాన్ బహూనపి. ఎందుకంటే వీడు మంచి పరాక్రమవంతుడు, తన యొక్క పరాక్రమం మీద అభిమానం కలిగినటువంటి వాడు, పాపాత్ముడు, పరస్త్రీలను చెరబట్టేటువంటి వాడు, ఇతరుల నుంచి ధనరాశులను సంపాదిస్తూ ఉంటాడు. ఆహరేదపి విత్తాన్ని పరేషాంక్రోషతామపి నతిష్టతి సన్మార్గే నచ ధర్మం బుభూషతి. ప్రజలు ఏడ్చి మొత్తుకుంటున్నా వీడు వాళ్ళ నుంచి ధనం కాజేస్తూనే ఉంటాడు. మంచి మార్గంలో అసలు ఎప్పుడూ ఉండడు, ధర్మాన్ని అనుసరించాడు. పాపాత్మ పాపభావస్థ కామబాణభశానుగా వినీతస్థ దుష్టాత్మ ప్రత్యాఖ్యాత పునః. వీడు పాపాత్ముడు, వీడి ఆలోచనలన్నీ ఆలోచనలే. కామానికి వసుడయ్యాడు, నీతి లేని వాడు, దుష్టుడు. ఎన్నోసార్లు వీడిని నేను కాదన్నాను. దర్శనే హన్యాత్ యది జహ్యాం చ జీవితం తద్ధర్మే యతమానా మహాన్ ధర్మో నశిష్యతి. వీడు నేను కనిపించినప్పుడల్లా హింసిస్తే భయంతో నేను ఏనాడని చచ్చిపోవచ్చు. ఈ స్థితిలో ధర్మం కోసం ప్రయత్నించే మీకు ధర్మహాని కలగచ్చు. సమయం రక్షమాణానాం భార్యావో న భవిష్యతి భార్యాయాం రక్షమాణాయాం ప్రజా భవతి రక్షిత. ఒకవేళ మీరు ప్రతిజ్ఞ కోసం 13 ఏళ్ళు వేచి ఉండాలి, మనం ఈ లోపల ఏమీ చేయకూడదు అనుకుంటే కనుక మీ భార్య మటుకు బతకదు. భార్యను రక్షిస్తే సంతానానికి రక్ష. ప్రజాయాం రక్షమాణాయాం ఆత్మా భవతి రక్షిత ఆత్మా హి జాయి దేదశ్యాం తేన జాయాం విదుర్బుధ. సంతానాన్ని రక్షిస్తే తనకు కూడా రక్షణ కలుగుతుంది. ఎందుకంటే మనిషి తానే స్వయంగా భార్య ద్వారా సంతానంగా పుడతాడు కదా, ఆత్మావై పుత్రనామాసి అంటారు కదా. అందువల్లనే పండితులు భార్యని జాయ అని, అసలు ఆ పదము దాని యొక్క అర్థమేది, జాయతే అస్యామితి జాయ, ఆమె ఎందు మళ్ళీ పుడుతున్నాడు తాను, అందుకనే జాయ అంటారు సంస్కృతంలో ఆ పదం, భార్య అనే అర్థంలో. భర్తాదు భార్యయా రక్ష కథం జాయాన్ మమోదరే వదతాం వర్ణధర్మాంశ్చ బ్రాహ్మణానాం విశ్రుత. వర్ణధర్మాల గురించి బ్రాహ్మణులు చెప్తుంటే విన్నానయ్యా. తన చేత రక్షింపదగినటువంటి భర్త తన గర్భంలో ఎలా పుడతాడా అని భార్య అనుకుంటూ ఉంటుందిట. క్షత్రియస్య సదా ధర్మ నాణ్యశత్రులిబర్హణాత్ పశ్యతో ధర్మరాజస్య కీచకో మాం పదావధిత్ తవ చైవ సమక్షే వై భీమసేన మహాబల త్వయాహ్యం పరిత్రాత తస్మాత్ ఘోరాజ్యటాసురాత్. అందువలన భీమసేన, క్షత్రియుడికి శత్రువుల్ని చంపడం కంటే వేరే ధర్మం ఏం లేదు. ధర్మరాజు నువ్వు చూస్తుండగానే కీచకుడు నన్ను తన్నాడు, నువ్వే కదా ఒకప్పుడు భయంకరుడైనటువంటి జటాసురు బారి నుంచి నన్ను రక్షించావు. అలాగే జయద్రథం తథైవత్వాం అజేషీర్భ్రాతృభిः సహ జహీమమపి పాపిష్టం యోయం మామవమన్యతే. అలాగే జయద్రథుడు నన్ను అవమానించినప్పుడు నీ అన్నదమ్ములతో కలిసి అతన్ని జయించావు. అలాగే ఇప్పుడు కూడా నన్ను అవమానించినటువంటి ఆ పాపాత్ముడైనటువంటి కీచకుడిని నువ్వు చంపు.
కీచకో రాజవాల్లభ్యాన్ శోకకృన్ మమ భారత తమేవం కామసమ్మత్తం భింది కుంభమివాష్మని. ఆ కీచకుడు అంటే రాజుకి చాలా ఇష్టం. ఆ అండతో నన్ను బాధ పెడుతున్నాడు, కామంతో వాడికి కళ్ళు కనిపించట్లే. అటువంటి కీచకుడిని రాతిపై కుండను పడేసి కొట్టినట్టుగా కొట్టి చంపు. యో నిమిత్తం అనర్ధానాం బహూనాం మమ భారత తం చేజ్జీవంతమాదిత్య ప్రాతరభ్యుదయిష్యతి విషమాలోఢ్య పాస్యామి మా కీచకవశంగమం శ్రేయో హి మరణం మహ్యం భీమసేన తవాగ్రత. ఓ భీమసేన, నాకు ఇన్ని కష్టాలు కలిగించినటువంటి ఆ కీచకుడు రేపు సూర్యోదయం చూడకూడదు. రేపు సూర్యుడు ఉదయించేలోపుగా చంపకపోతే నేను విషం తాగి చచ్చిపోతాను. అంతేకాని వాడికి చిక్కుతానని మాత్రం అనుకోకు. ఆ కీచకుడికి లొంగిపోయే దానికంట నీ ఎదురు చచ్చిపోవడం అనేటువంటిదే మంచిది అంది అని ద్రౌపది తన యొక్క బాధని స్పష్టంగా చెబుతూ చేయవలసినటువంటి ధర్మాన్ని కూడా ఆ భీమసేనుడికి ఉద్బోధించింది. ఇత్యుక్త్వా ప్రారుదత్ కృష్ణ భీమస్యోరసమాశ్రిత భీమశ్చతాం పరిష్వజ్య మహత్సాంత్వం ప్రయుజ్య చ. ఆ ద్రౌపది అలా భీముని గుండెలపై వాళ్ళు ఏడ్చింది. భీముడు ఆమెను కౌగిలించుకుని బోదార్చేట. ఆశ్వాసయిత్వా బహుశా భృశమార్తాం సుమధ్యమాం హేతుతత్వార్థ సంయుక్తై వచోభిర్ద్రపదాత్మజాం ప్రమృజ్యవదనం తస్యాహ పాణినాశ్రు సమాకులం. కీచకం మనసా గచ్చస్రక్విణీ పరిసంలిహన్ ఉవాచ చైనాం దుఃఖార్తాం భీమక్రోధ సమన్వితః. అలా మిక్కిలి దుఃఖించేటువంటి ద్రౌపదిని భీముడు అనేక రకాలైనటువంటి మంచి మాటలతోటి ఓదార్చాడు. కన్నీటితో నిండినటువంటి ఆ ముఖాన్ని తుడిచాడు. ఒకసారి కీచుకుని స్మరించాడు. మళ్ళీ కోపం ముందరకు వచ్చింది. పెదవుల పక్క నుండి జారేటువంటి నీటిని నాలుకతో తుడుచుకుంటూ దుఃఖార్తురాలైనటువంటి ద్రౌపదితో భీముడు ఈ విధంగా అన్నాడు. ఎందుకంటే ఈ కష్టాలన్నీ కూడా ఇలా పడవలసి వచ్చింది కదా, అయినా ఏం చేస్తామో అని అనుకుంటే కనుక ఎలాగా, దాన్ని ఎవరు మాన్పలేరు అని తన్ని తాను సముదాయించుకోవలసి వచ్చింది ద్రౌపది కూడా. ఇలా బాధపడుతున్నటువంటి ఆ ద్రౌపదిని తాను భీమసేనుడి విధంగా అంటున్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే విరాట పర్వణి కేచకవధ పర్వణి ద్రౌపది సాంత్వనే ఏకవింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో కీచకవధ పర్వం అనే ఉపపర్వంలో ద్రౌపదిని ఓదార్చడం అనేటువంటి 21వ అధ్యాయం ముగిసిందని తెలియజేస్తూ స్వస్తి.